అమ్మ రెసిపీకి స్వాగతం. ఈరోజు బొంబాయి చట్నీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. బొంబాయి చట్నీకి కావలసిన పదార్థాలు శనగపిండిలో కొంచెం పసుపు కూడా వేసానండి. నెక్స్ట్ ఏమో టమాటా, అల్లమును పచ్చిమిరపకాయ మిక్సీ ఆడాను. నెక్స్ట్ ఏమో క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పెరుగు, తగినంత ఉప్పు. ఏం చేయాలంటే ఈ శనగపిండిలోని కొంచెం పెరుగు వేసి ఇలా వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇదేమో ఎక్కువ వాటర్ పోసి పెట్టాలి. స్టవ్ మీద మాడిపోకుండా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇది ఇప్పుడు నీళ్లు పోసి ఇలాగ పలచగా కలిపానండి. ఇది ఇలా పలచగా ఉండాలి. ఉడికేసరికి అది బాగా దగ్గర పడుతుంది. ఇలా ఉండాలి. ఇది సిమ్లో పెట్టుకునే చెయ్యాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది ఇదంతాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మూకుడు పెట్టి తాలింపును ఇవన్నీ వేసి చెయ్యాలి. స్టవ్ మీద మూకుడు పెట్టి కొంచెం ఆయిల్ వేసానండి. పోపు సరిపడాను. పోపు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, మిరపకాయను ఇందులో వేసేస్తున్నాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఈ పచ్చిమిరపకాయ, అల్లము, పచ్చిమిరపకాయ మిక్సీ ఆడుతున్నాం కదా, అది వేసుకోవాలి. సిమ్లో పెడుతున్నానండి. అది అల్లము, పచ్చిమిరపకాయ, కరివేపాకు, క్యారెట్ తురుము ఇవన్నీ వేస్తానండి. టమాటా ముక్కలు వేస్తే టమాటా ముక్కలు వేస్తాను. ఇందాక కొంచెం శనగపిండిలో ఉప్పు వేస్తాం కదా, దీంట్లో కొంచెం ఉప్పు వేస్తున్నానండి. అలాగే వేగిపోయి టమాటా ముక్కలు కూడా వేసేసాను. ఇది ఇలా వేగిపోయింది. ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇది ఇలా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో పెరుగు ఎందుకు కలుపుతామంటే కొంచెం కమ్మదనం వస్తుంది, మరీ చప్పగా ఉండదు. శనగపిండి ఉత్తిది వేస్తే బాగుండదు నీళ్ళతోను. కొంచెం పెరుగు కలిపితే టేస్ట్ వస్తుంది, అందుకని పెరుగు కలిపాను. ఇది ఒక 10 నిమిషాలు ఇలా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి, మాడిపోకుండాను. ఉండకట్టేస్తుందండి. అది ఇలా కలుపుతూనే ఉండాలి. బొంబాయి చట్నీ ఇలాగా ఉడికి రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలోకి, బజ్జీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు.